నిత్యధాన్యము నోము కథ. ఒక రాజుకు అన్ని రకాల సంపదలు ఉండేవి. కాని అజీర్తి వ్యాధితో రాత్రింబవళ్ళు బాధపడేవాడు. పాపం ఆ రాజుకు కొంచెం అన్నం కూడా తినాలని అనిపించేది కాదు. పండ్లు వద్దు, పళ్ళు వద్దు, తిండి వద్దు, తీర్థం వద్దు, ఇల్లు వద్దు, భార్య వద్దు, పిల్లలు వద్దు, శరీరం వద్దు అన్నట్టుగా అన్నీ విసుగు పుట్టి చావలేక బతుకుతున్నాడు. స్నేహితులు, పురోహితులు, మంత్రులు, సామంతులు అందరూ కలిసి ఆ రాజుకు రకరకాల మందులు తినిపిస్తూ ఎన్నో పుణ్యకార్యాలు చేయిస్తున్నారు. అలా ఉండగా ఆ రాజు పట్టణంలో ఒక వృద్ధ బ్రాహ్మణుడు వచ్చి పెట్టినవారికి పుట్టినదే సాక్షి అని గట్టిగా గొంతెత్తి పాడుతూ వీధుల వెంట తిరుగుతున్నాడు. ఆ బ్రాహ్మణుని గొంతు మాధుర్యం శ్రీకృష్ణుని వేణుగానంలాగా ఉంది. అందుకే ఆ ఊరివాళ్లందరూ గోపికలు కృష్ణుని వెంట పరిగెత్తినట్టు ఆ బ్రాహ్మణుని వెంట తిరుగుతున్నారు. ఈ విషయం మంచంలో ఉన్న రాజుకు వెంటనే తెలిసింది. రాజు వెంటనే ఆ బ్రాహ్మణుణ్ణి భక్తిశ్రద్ధలతో తన దగ్గరకు పిలిపించుకున్నాడు. ఆ బ్రాహ్మణుడు మండే అగ్నిశిఖలా వెలిగిపోతూ రాజు ముందు రత్నపీఠంపై కూర్చున్నాడు. రాజుకు ఆయనను చూడగానే మనసు ఆనందంతో నిండిపోయింది. ఎప్పుడూ అనుభవించని ఆ వింత సంతోషంతో రాజు బ్రాహ్మణునితో, స్వామి, చాలా పుణ్యం చేసుకున్న కారణంగా మీ దర్శనం నాకు దొరికింది అని చెప్పబోతుండగా ఆ బ్రాహ్మణుడు రాజుతో ఇలా అన్నాడు. అలా చేశావు కాబట్టే ఇలా వచ్చాను. అది నిజమేగాని నీ గతం విను రాజా. నువ్వు పూర్వజన్మలో చాలా ధనవంతుడవై ఉండి ఒక్క ప్రాణికి పట్టెడు అన్నం కూడా పెట్టకుండా ధనధాన్యాలన్నీ దాచిపెట్టి పోగుచేసి మూలన పెట్టి సంతోషపడి చనిపోయావు. అందుకే ఇప్పుడు ఆ సంపదలన్నీ నీ ముందు ప్రత్యక్షంగా ఉన్నా పిశాచంలా నిన్ను పీడిస్తున్నాయి. పెట్టినవారికి పుట్టినదే సాక్షి. నువ్వు ఎవరికీ అనుభవింపనివ్వలేదు. అందుకే నువ్వు ఇప్పుడు వాటిని అనుభవించే అర్హత లేకుండా పోయింది. ఆ పాపం వల్లే ఇప్పుడు బాధపడుతున్నావు. ఆ పాపం పోవడానికి బ్రాహ్మణుడు ఒక వ్రతం చెయ్యమని చెప్పాడు. ప్రతిరోజూ ఒక బ్రాహ్మణునకు ఒక దోసెడు ధాన్యం మరియు ఒక కూర దానం చెయ్యాలి. ఇలా 1 సంవత్సరం భక్తి శ్రద్ధలతో చెయ్యాలి. సంవత్సరం లోపల లేదా తర్వాత ఎద్దు తొక్కని ధాన్యం 80 కుంచాలు పోగుచేసి బంగారు తీగతో చుట్టి కొత్త వస్త్రాలు, కాయకూరలు, నెయ్యి, మజ్జిగ, సువర్ణ దక్షిణ, తాంబూలాలతో పేద సంపన్న గృహస్థుకు ఉద్యాపన చెయ్యాలి. ఇలా చెప్పి ఆ దేవుడు అంతర్ధానమయ్యాడు. రాజు ఓమును భక్తిశ్రద్ధలతో చేసి ఉద్యాపన కావించాడు. రాజు రోగం పూర్తిగా మాయమై అతడు అన్ని భోగభాగ్యాలను సుఖంగా అనుభవించాడు. ఈ కథ చెప్పి అక్షతలు వేసుకుని ఈ నోమును అందరూ చేసి సఫలులయ్యారు. భక్తి తప్పకున్నా ఫలము తప్పదు.